guys, welcome back to our channel. హే గాయ్స్! ఈ వీడియో వచ్చేసి నేను ఇవాళ ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్తున్నాననమాట. ఏ రెస్టారెంట్‌కి వెళ్తున్నాను అనేది మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! సో, ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు మెట్రో స్టేషన్‌లో అయితే ఉన్నాను. సో, ఇంకా కేపీహెచ్‌బీకి అయితే వెళ్ళాలనమాట. ఎందుకంటే రెస్టారెంట్ అక్కడే ఉంది కాబట్టి. ఇంకా కేపీహెచ్‌బీలో దిగేసి అలా 1, 2 మినిట్స్ అలా వాకింగ్ చేస్తే రెస్టారెంట్ అయితే నియర్ బై ఉంటుంది. అండ్ మేమైతే ఫ్లెచర్జో అనే రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైమ్ అయితే విజిట్ చేశాననమాట. యాంబియన్స్ వైస్ అంతా అయితే చాలా బావుంది. అండ్ ఫుడ్ కూడా బానే ఉంది. సో, ఇక్కడ నేనేమేమి తిన్నాను అనేది మీకు చెప్తాను. ఈ రెస్టారెంట్ కూడా బార్బిక్యూ టైప్ అనమాట. సో, స్టార్టర్స్ వరకు వాళ్ళు సర్వ్ చేస్తారు. మిగతా మెయిన్ కోర్స్ లైక్ డెజర్ట్స్ ఇంకా అవన్నీ కూడా మనమే వెళ్లి పెట్టుకోవాలి. లైక్ మనకు నచ్చింది, మనకి ఎంత కావాలో అంత మనమే వెళ్లి పెట్టుకోవచ్చనమాట. నేనైతే ఫ్రెండ్స్‌తో అయితే వచ్చాను ఈ రెస్టారెంట్‌కి. ఫస్ట్ అయితే మాకు క్రిస్పీ కార్న్ అయితే సర్వ్ చేశారు స్టార్టర్స్‌లో. ఆ తర్వాత పైనాపిల్ అనమాట. టేస్ట్ క్రిస్పీ కార్న్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చెప్పాను కదా! ఫ్రెండ్స్‌తో అయితే వచ్చానని చెప్పేసి. మేము యాక్చువల్‌గా కలిసి ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది. సో, ఇంకా మేము అలా తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. సో, ఇక్కడైతే నేను పైనాపిల్ అయితే టేస్ట్ చూస్తున్నాననమాట. ఆ తర్వాత వాళ్ళు వెజ్ చీజ్ రోల్ అయితే సర్వ్ చేశారు. సో, అది కూడా టేస్ట్ బానే అనిపించింది. నాట్ బ్యాడ్. ఆ తర్వాత పన్నీర్ ఇంకా ఆలు స్టార్టర్స్ అయితే వాళ్ళు సర్వ్ చేశారు. టేస్ట్ వైస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నాను నేనైతే. బికాజ్ నాకు చాలా బాగా నచ్చాయి స్టార్టర్స్. స్టార్టర్స్ లాగా తింటారు మీరు. కావాలా? ఏదో బాగా. సో, మాకు నెక్స్ట్ మష్రూమ్ స్టార్టర్ అయితే వాళ్ళు సర్వ్ చేశారనమాట. అసలు నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మష్రూమ్ అనేది అసలు ట్రై చేయలేదు. ఎప్పుడు తినలేదు. సో, ఇప్పుడు ఇంకా ఎందుకు ట్రై చేయొద్దు, సరే ఒకసారి ట్రై చేసి చూద్దాం అనేసి అయితే ట్రై చేశాను. బట్ టేస్ట్ అయితే లిటరల్లీ నాకు చాలా బాగా నచ్చింది. మష్రూమ్ స్టార్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే మళ్ళీ సెకండ్ టైమ్ కూడా సర్వ్ చేపించుకున్నాననమాట. బికాజ్ నాకు అంత బాగా నచ్చింది. అసలు ఎప్పుడూ మష్రూమ్ అనేది ట్రై చేయలేదు నేను. అలాంటిది 2 టైమ్స్ అలా సర్వ్ చేసుకొని తిన్నాను అంటే అసలు నాకే కొత్తగా అనిపించింది. టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది మష్రూమ్ స్టార్టర్. ఉన్నాయా కాంప్లిమెంటరీ ఇవి? టిప్స్ కాంప్లిమెంటరీ తీసుకున్నాండి తీసుకోండి. ट्रिक्स एक्शन है क्या क्या है ट्रिक्स पेप्सी 7 मिरिंडा ओनली सोडा है 3 फ्लेवर नहीं वो कॉकटेल्स कितने हैं थम्स अप पेप्सी पेप्सी है पेप्सी 7 मिरिंडा सोडा पेप्सी होगा और पेप्सी मशरूम रिपीट कर लो प्रॉन्स रिपीट कर लो पनीर है ఆ తర్వాత మేమైతే కోక్ అయితే ఆర్డర్ చేసుకున్నామనమాట. స్టార్టర్స్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది మాది.
సో, మెయిన్ కోర్స్ కాకుండా ఇంకేమైనా ట్రై చేద్దాం, ఇంకేమైనా తిందాం అనేసైతే మాట్లాడుకుంటున్నామనమాట. సో, మాకైతే పానీపూరి కనిపించింది. సో, పానీపూరి చూస్తే ఆగుతామా? ఆగం కదా! సో, ఇంక పానీపూరి ఒక ప్లేట్ అయితే తెచ్చుకున్నాము. అండ్ ఆలు చాట్ కూడా తెచ్చుకున్నామనమాట. సో, పానీపూరి యాజ్ యూజువల్ బావుంది. నాకు నచ్చింది. పానీపూరి ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ ఏసుకోండి. ఏదో చెప్పండి. చెప్పు చెప్పు తింటున్నాను. నెక్స్ట్ అయితే నేను మెయిన్ కోర్స్ దగ్గరికైతే వచ్చేసాను. సో, అప్పటికి నాకు చాలా ఫుల్ అయిపోయింది. ఇంకా ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, వాళ్ళేం పెట్టారు అనేదైతే చూస్తున్నాననమాట జస్ట్. ఏదైనా లైట్‌గా తిందాము అనేసి జస్ట్ అట్‌లీస్ట్ టేస్ట్‌నా చూడాలి గదా! ఇక్కడి దాకా వచ్చినందుకు అని జెప్పేసి, మొత్తం అసలు ఐటెమ్స్ ఏమేమి ఉన్నాయి అని జెప్పి చూస్తున్నాననమాట. కానీ నా పొట్ట ఫుల్ అయింది. హౌ మెనీ పీసెస్ అంటావు? 3. నేను ట్యాక్సీ పంపింది. కేక్ నార్మల్ క్యాప్. సూప్ వచ్చు కార్న్ సూప్. బాగుంది బాగుంది. అంటే మనకి ఇక్కడ సేమ్ అదే. ఇది కూడా పర్వాలేదు. వస్తుండే కింద చారిగాడు పక్కనే ఉన్నాడు. వాడు జాయింట్ మండి పోయిండు. మా ఇంటర్ప్రెట్ స్కోర్ అండ్ నెక్స్ట్ నేనైతే ఇక్కడ కొంచెం బిర్యానీ అండ్ కొంచెం నూడిల్స్ అయితే పెట్టుకొచ్చుకున్నాను.
సో, అప్పటికి చాలా ఫుల్ అయిపోయింది. ఇంకా జస్ట్ టేస్ట్ చూద్దాం అనేసైతే పెట్టుకున్నాననమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. బిర్యానీ నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు రావట్లే అని ఫీల్ అవుతున్నావా? వాడిని ఫిట్టింగ్లో పెట్టు వాడిని. బిర్యానీ తినవా? ఏమి? ఎస్ఆర్హెచ్ ప్లేస్ చేసి ఫుల్ చేసుకున్నాడు కడుపుని. ఏం తినలే నువ్వు పెద్దగా. ఇక్కడైతే మా ఫ్రెండ్ బర్త్‌డే అనమాట. సో, ఇక్కడ కేక్ కట్ చేపించేసి, ఇంకా మేమైతే కేక్ టేస్ట్ చూసాం. చాలా బావుంది. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేసి, ఇంకా బయటికైతే వచ్చేసాము. సో, నాకు వెజ్ స్టార్టర్స్ ఈ రెస్టారెంట్‌లో చాలా బాగా నచ్చాయన్నమాట. ఇంకా మా ఫ్రెండ్స్‌ని కూడా అడిగాను, ఎలా ఉంది నాన్ వెజ్ స్టార్టర్స్ ఎలా ఉన్నాయని. వాళ్ళు కూడా బాగున్నాయని చెప్పారు. ఇంకెందుకు లేట్ నాన్ వెజ్ లవర్స్ వచ్చేసేయండి ఇంకా. సో, ఇంకా తినేసి ఇంక కిందికొచ్చి ఒక 5, 10 మినిట్స్ అలా ముచ్చట్లు చెప్పుకొని, ఇంకా మెట్రో దగ్గరికైతే మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. అండ్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.